నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు కూడా ప్రశాంతంగా వాయిస్ ఓవర్ ఇచ్చుకునేదాన్ని పిల్లలు లేకపోయినప్పుడు. కానీ ఇప్పుడు అమ్మో! అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నా. వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కష్టంగా అనిపిస్తుందనమాట. అంత అల్లరి చేస్తున్నారు. ఇక్కడ పొద్దున్నే లేచి బయట మొత్తం కూడా నైటు ఇడిసిన బట్టలన్నీ ఉంటాయి కదండీ! ఇంక అన్నీ కింద ఉంచితే కుక్కలు లాక్కెళ్ళిపోతున్నాయి. అందుకని టేబుల్ మీద పడేస్తున్నాననమాట. ఇంకా మార్నింగ్ అవన్నీ కూడా తీసుకెళ్ళి వాషింగ్ మిషన్‌లో వేయడానికి అక్కడ పెట్టేసాను. ఏందబ్బా అసలు మిషన్ ఖాళీ ఉంచరు, టేబుల్ ఖాళీ ఉంచరు. ఏ వస్తువైనా సరే తీసుకొచ్చి అటు ఇటు తిరుగుతూ మంచినీళ్ళు తాగిన గ్లాస్ అయినా అక్కడే పెట్టేయాలనమాట. మెల్లగా ఇవన్నీ నింపేసేయాలి. నాకేమో మార్నింగు, ఈవినింగు ఇవి సర్దుకునేసరికి సగం టైం సరిపోతుంది. టేబుల్ బయటే వదిలేస్తున్నా ఏవైనా ఆర్డర్స్ వచ్చేటప్పుడు చక్కగా రాసుకోవడానికి కంఫర్ట్‌గా ఉంటుందని. ఇంకా కొరియర్ కవర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి వదిలేస్తాననమాట. ఈరోజు మంచు చాలా బాగా కురిసిందండి. చాలా రోజుల తర్వాత అనమాట. అంటే ఎప్పుడు శీతాకాలం అయిపోయింది. అప్పటి నుంచి మంచు లేదు. ఈ ఎండకి అసలు పొద్దున్నే 6:30 అయ్యేసరికి ఎండ వచ్చేస్తుందని చెప్పాను కదా! కానీ అటు సైడ్ గమనించారు అసలు ఈరోజు బీభత్సంగా మంచు పట్టింది. సడన్‌గా చూసేసరికి ఇది వేసవికాలమా లేదంటే శీతాకాలమా అనిపించిందనమాట. ముందు రోజు సాయంత్రం చేసి బట్టలన్నీ ఉంటే వాషింగ్ మిషన్‌లో వేసేసాను. కరెంట్ ఉండట్లేదని చెప్పి. ఇంకా నైట్ ఇడిసిన బట్టలనమాట. అవి కూడా ఇప్పుడు వాషింగ్ మిషన్‌లో అయితే వేసేసాను. కరెంట్ ఉండట్లేదండి. అందుకని ఎప్పుడుంటే అప్పుడు అట్లా ఇడిసిన బట్టలు ఏమైనా ఉంటే వేసుకుంటున్నాననమాట. ఈ 4 రోజులు కరెంటు కొంచెం ఇబ్బంది అయ్యిద్ది అని మా వారు అంటున్నారు. బట్టలు ఏమైనా ఉంటే అయితే నైట్ టైము అలా అయితే మీ వాషింగ్ మిషన్‌లో వేసేసి ఉతికేసుకొని అయితే చెప్తున్నారు. ఇంకా సరేలే మళ్ళీ అసలు ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత చేత్తో బట్టలు ఉతకాలంటేనే అసలు అవ్వట్లేదు. అందుకని వీలైనప్పుడల్లా ఈ సాయంత్రం పూట గానీ, నైట్ పనుకునే ముందు గానీ అలా వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేస్తాను. బయట మొత్తం కూడా ఊడ్చేస్తున్నా. పొద్దున్నుంచి ఏందో కాకి మా ఇల్లుని అస్సలు ఈరోజు వదలట్లేదబ్బా! అటు ఇటు తిరుగుతుంది. ఇంకా స్నానం చేసిద్ది కాకి చూడండి. నేను ఊడుస్తున్నానే గానీ దాన్నే గమనిస్తా ఉన్నాననమాట. అదేంటో గానండి నాకు వర్షం పడినా, లేదంటే ఇలా మంచు కురిసినప్పుడు వాతావరణము చాలా అంటే చాలా నచ్చుతుంది. అంటే నార్మల్‌గా ఎండ అయితే మాత్రం అస్సలు అది నాకు నచ్చదనమాట. కానీ ఇలా 2 అంటే కొంచెం వాతావరణము పచ్చదనం మీద బాగా కనిపిస్తుంది. ఇంకొంచెం అందంగా ఉంటుంది. అందుకని ఇలా ఎప్పుడొచ్చినా సరే అలా చూసుకుంటా ఉంటాననమాట. వర్షం ఎప్పుడొచ్చిద్దని చూస్తాను ఎక్కువగా నేను. అలా అని వర్షం రోజు పడినా అస్సలు బాగోదులండి. అయ్యయ్యో! పొద్దున్నే కాకి ఎంత ఉమ్మదమేసిందో అంతలో చన్నీళ్ళు స్నానం చేసింది. నేనసలు కెమెరాలో రికార్డ్ అయిందా లేదా అనుకున్నా. కానీ మంచిగానే పడింది. తర్వాత కూడా అలా వస్తూ వెళ్తూ ఉంటుందనమాట. మరి ఎంత ఉమ్మదం అనిపిస్తుందో గానీ. ఇంతలో మా వారు మార్కెట్ నుంచి అయితే వచ్చారు. ఇంకా పిల్లకాయలు ముందు రోజు మంచాలన్నీ శుభ్రం చేశాను కదా! ఇంకా బయటే ఉంచేసామనమాట. ఇంకా నైట్ కిందే పనుకున్నాం. మా వారేమో తిట్లు మంచాలుండి కూడా కింద పనుకుంటున్నారండి. ఇంక ఇక్కడ చూసారా రేణుకి చెవులు ఇవి కింద ఏలాడతాయి కదా! అవన్నమాట. మొన్నొక రోజు స్కూల్లో ఒకటి ఊడిపోయింది. కానీ భద్రంగా తీసుకొచ్చిందండి. మళ్ళీ ఈరోజు కూడా అమ్మ తీయమంటే ఇంక నేను బాపట్ల అక్కడ చెవిలి కుట్టించాం కదా! సేమ్ ఆడికే తీసుకెళ్ళి తీపిద్దాం అనుకున్నా. ఇంతలో మా రేణు ఏమనుకుందో జస్ట్ ఇట్లా లాగేసరికి అది కూడా వచ్చేసింది. పోనీలే బయట పోకుండా జాగ్రత్తగా వచ్చినాయని అయితే అనుకున్నాము. దొండకాయలు తీసుకెళ్లారు కదండీ! ఇంకా అవి ఇంట్లో ఉన్నాయన్నమాట. ఎన్ని ఖర్చులున్నా సరే ఇంట్లో ఎప్పుడో ఒక 2, 3 వేలు ఉండాలి. ఎందుకంటే ఏ టైంలో పిల్లలకి హెల్త్ ఎలా వస్తుందో తెలీదు కదా! సో, అందుకు అలా అనుకుంటామనమాట. మార్కెట్ నుంచి వస్తే ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. మామూలుగా మార్కెట్ నుంచి అక్కడే కాయలు అమ్ముతాం కదా! ఇంక అటు నుంచి అలా సరుకులు తీసుకొస్తే పెద్దగా ఏమనిపియదు. మళ్ళీ ప్రత్యేకించి డబ్బులు తీసుకుని సరుకుల కోసమే వెళ్తే ఏదో ఎక్కువ ఖర్చు అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే అక్కడికక్కడ మార్కెట్‌లో అయితే కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా అనిపించిద్ది అంతే. నెక్స్ట్ బయట వాకిలికి నీళ్ళైతే కొట్టేసి ముగ్గు పెట్టేసుకున్నానండి. ఒక్క ముగ్గు పెడదాం అనుకున్నా, ఒక్కటి కాస్త 3 అయిపోయినాయి. చిన్ని చిన్నయి పెట్టుకున్నాననమాట.
అయినా సాయంత్రానికి అసలు ముగ్గు ఉండట్లేదండి. గాలికి ముగ్గు పిండి అలా ఎగిరిపోతుందనమాట. మామూలుగా ఇది వరకు పిల్లలు తొక్కితే అలా ఉండేది, కానీ ఇప్పుడు గాలే ఉంచట్లేదు. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకైతే వాళ్ళ నాన్న టిఫిన్ తీసుకొచ్చేసారు. ఇంకా టిఫినే తినేసి టిఫినే రేణు అయితే నేను అటు తీసుకెళ్తానమ్మా అంటుంది. ఇంకా సరే అని గ్యారేజ్లో కూడా టిఫిన్ కట్టించుకొచ్చేస్తారు. నేను ఇంకా వీళ్ళు వెళ్ళాక వంట చేసుకుందాంలా అనుకున్నాను, కానీ ఈలోపు కొంచెం రివర్స్ అయిందనమాట. మా వారు మార్కెట్కి వెళ్ళి వచ్చారు కదా, ఇంకా నీళ్ళు పెట్టడానికి కొంచెం హెల్ప్ చేయమన్నారు. అంటే మొన్న కలుపు అయి తీసారని చెప్పాను కదండి, కలుపు తీసిన రోజు నీళ్ళు పెట్టలేదనమాట. అందుకని మళ్ళీ లేట్ అయితే ఈ ఎండకి వాడిపోతాయి అని చెప్పి నేనేమో వెళ్ళి వేరు చెట్లకు నీళ్ళు పెడతాను, నువ్వు వాటి వెళ్ళలే బాబా అని అయితే చెప్పాను. ఇంకా సరే అని చెప్పి నాకు కూడా టిఫిన్ తీసుకొచ్చేసారు. ఇక వీళ్ళు తినడానికి కారపు ఎన్ని ప్యాకెట్స్ తీసుకొచ్చారు, అయినా సరే ఇవేమీ నచ్చ వాళ్ళకి కుట్లోనివే కావాలంటారండి. ఇంకా ఈరోజు స్నాక్స్ కూడా అవే పెట్టానమాట. ఇద్దరికి బాక్స్ పెట్టేసి ఇంక ఇదే లాస్ట్ బాక్స్ పెట్టడం, ఎందుకంటే తర్వాత నుంచి సెలవులు అనమాట. సో ఇది 23వ తేదీన తీసిన వీడియో అండి. మామూలుగా అయితే అసలు ఎవరు పెద్దగా స్కూల్కి పిల్లకాయలు వెళ్ళట్లేదు, కానీ లాస్ట్ డే కదా అని చెప్పి ఇంకా నేనే ఇద్దరిని ఈరోజు అయితే పంపించానండి. వీళ్ళిద్దరు కూడా ఇంక ఇదే లాస్ట్ కదా, మళ్ళీ తర్వాత ఎలాగో ఇంటి పట్టునే ఉంటారు, ఒక్కరోజైనా వెళ్ళట్టు ఉండిద్దని. ఇంక ఇక్కడ బాక్సులు పెట్టేసి ఇద్దరిని కూడా రెడీ చేసేసానండి. మా వారైతే ఇంకా స్కూల్కి అయితే తీసుకుని వెళ్తున్నారు. హాయ్ ఇదిట్రా చెప్పు రా బిజులు వేసుకున్నా. ఎలా చెప్పండి, ఫ్రై తీసుకొచ్చి చెప్పండి. చెప్పండి ఫ్రై తీసుకొచ్చి అమ్మ ఫ్రై తీసుకొచ్చి ఇద్దరు 2 కూడా చెప్పండి. చెప్ప పిల్లలు ఉన్నంతసేపే అల్లరి, పిల్లలు వెళ్ళాక మొత్తం నిశ్శబ్దం అయిపోయిద్ది. నెక్స్ట్ ఇక్కడ కాబోజీ శనగలు అయితే నానబెడుతున్నానండి. అంటే చాలా రోజులు అయిందనమాట ఈ కూర తిని. మొన్న ఒకరోజు వంకాయలో వేసి వండాను, చాలా బాగుంటాయి వంకాయలో వేసి వండితే ఇవి. కానీ నార్మల్గా ఈ బఠానీలు అంటారు కదా అవి, కానీ ఇవి డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నవండి. ఇంక ఇవే లాస్ట్ అనమాట. ఇవి శనగలు ఉన్నాయి, 2 అయిపోతే ఇంక అన్నీ అయిపోయినట్టే. ఎందుకంటే ఇవి కొంచెం లిమిట్గా ఎప్పుడో వండుతాను. మా వాళ్ళు పెద్దగా ఇవి అలవాట్లేదనమాట తినేది. అమ్మ వాళ్ళ సైడ్ అయితే మాకు చారు ఉంటుంది కాబట్టి రసం పెట్టుకుంటాం కాబట్టి ఇవి నంచుకోవడానికి అన్నట్టు వండుకుంటాం, కానీ ఇక్కడ అలా కాదు. అంటే అన్నంలో కలుపుకుంటాం కాబట్టి వీళ్ళకి సెట్ అవ్వదనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీ. నాకు ఉదయం టిఫిన్ అస్సలు ఇష్టం ఉండదండి. ఇంట్లో చేసింది అట్టట్టే తింటానేమో, కానీ బయట టిఫిన్ అయితే అస్సలు ఎప్పుడు తిన్ను, పిల్లలకి కూడా పెట్టను. బయట టిఫిన్లు చేస్తే ఏంటంటే ఆకలి పుట్టదనమాట. ఇంకా టిఫిన్ మీద కడుపు ఉబ్బరంగా అలా ఉండిద్ది, అందుకని ఎక్కువగా అలవాట్లేదు. ఎంత ఆలస్యమైనా సరే అన్నం వండుకొని తింటాను. ఇంకా మినువులు లేవన్నమాట, అందుకని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఆ మినువులు ఉన్నాయి తీసుకువెళ్దు రండి అని వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు, మాకే కుదరట్లేదు. ఆడికి వెళ్తే మినువులు తెచ్చుకోవచ్చు, ఇంకా రోజు రొట్టెలు కానీ టిఫిన్ కానీ అట్లా పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ మా వారు ఏమో ఒకవైపు, నేను ఒకవైపు. నా మొబైల్ కూడా మా వారే తీసుకువెళ్తున్నారనమాట. లాస్ట్ మన వీడియో 10 గంటలకు అలా వచ్చింది చూడండి. మామూలుగా అయితే మా వారు ఫోన్ ఎందుకు తీసుకువెళ్తారని కూడా అడిగారు కదా, మీ వారు ఎందుకు మీ ఫోన్ తీసుకెళ్తారని. మా ఇంటికి వైఫై ఇదైతే లేదండి కనెక్షను. వీడియో ఎంతైనా సరే బయటికి తీసుకెళ్ళి అప్లోడ్ చేయించుకు తీసుకురావడమే. మా ఇంటికి కూడా అంతగా సిగ్నల్స్ ఏమీ ఉండవు, అందుకని నా వీడియోస్ షార్ట్స్ అవి టైంకి నేను అప్లోడ్ చేయలేనమాట. ఇంకా మా వారు కూడా వైఫై కనెక్షన్ అది పెట్టించుకుందాము అంటేనేమో ప్రాపర్గా అది ఎవరు ఎక్కడ అనేది ఇక్కడ మాకు ఎవరు తెలియదు అనమాట. సో దానివల్ల ఆగుతున్నాము. ఇంక ఇది నేను నీలపాతికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట. మా వారు కూడా అప్పుడే వచ్చారు, నేనే వచ్చాను. ఇంక అక్కడి నుంచి వీడియో తీశారంటే నేను కూడా సరిగ్గా చూసుకోలేదు. ఇంటికి రాగానే తలకు స్నానం అయితే చేసేస్తానండి. అసలు మా పందిరిలోని నార్మల్గా వెళ్ళి ఏదో చిన్న పని చేస్తేనే జుట్టుకి అంటే ఆ పందిరి తీగలకి హెయిర్ అంతా కూడా లాగేసినట్టు ఉంటుందన్నమాట. ఇంకా నీలపాత అంటే మొత్తం పిచ్చిదానిలో అయిపోయాను. ఇంకా రాగానే తలకి స్నానం చేసేసి ఇక్కడ చీరలు అయితే బయలుదేరము. సడన్గా అనుకున్నామన్నమాట, ముందు నుంచేమనుకోలేదు. ఇంకా చీర అయితే కట్టుకున్నా. ఇది ధ్వజస్తంభ ప్రతిష్ఠకి మా చిన్నమ్మ పెట్టిన చీర అనమాట. ఏందో అనుకుని అట్లా ఒక పక్కన పెట్టేశాను, కానీ ఈరోజు ఎందుకో కట్టుకోవాలనిపించింది. సో చాలా బాగుంది కదా. నా దగ్గర ఉన్న పింక్ బ్లౌజ్తో పేరప్ చేస్తానమాట. సో డైలీ వేర్గా నాకు బాగా నచ్చింది. మా వారు కూడా చూడడానికి చాలా బాగుంది, సింపుల్గా అన్నారు. ఇంకా ఎండ చూస్తారు, ఎండకి అసలు నాకు బయలుదేరడమే ఇష్టం లేదు, కానీ చిన్న పని మీద వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఇంట్లో డబ్బులున్న ఏదో ఒక ఖర్చు వచ్చి పడుతుంది. సో అందుకని ఇదనమాట ఉంగరం విడిపియడానికి అయితే వెళ్ళాము.
మొన్న చిన్న అవసరం వచ్చి ఉంగరం అయితే పెట్టామండి. ఇంకా అదైతే ఈరోజు ఇడిపించాము. నాకు ఇంట్లో డబ్బులు ఉంటే నాకు కానీ మా వారికి కానీ భయం అనమాట. తెలియకుండానే ఖర్చు అయిపోతాయి. అలానే వృధా ఖర్చు ఏముండదు, అన్నీ మంచిగానే అవుతాయి, కానీ నిలబడవన్నమాట. అందుకని డబ్బులు ఉన్నప్పుడే ఇలా వస్తువు తెచ్చుకుందాం అనుకొని ఇలా వచ్చేసాము సడన్గా. వస్తువు తీసుకొచ్చాము. ఇంకా కూలి మనుషులకి ఒక 8,000 వరకు అయినాయి అనమాట. మనుషులకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా తీసుకున్నాము. ఇంక ఇంటికైతే బయలుదేరామండి. ఇంకా వెళ్ళేటప్పుడు అసలు బస్సులో పిల్లకాయలు అంటే స్కూల్స్ ఇంక ఇదే లాస్ట్ డే కదా, బస్సులో వస్తూ పేపర్లు చించి వేస్తుంటే నాకేదో తెలియని ఆనందం వచ్చేసింది. ఎందుకంటే అప్పట్లో మనము కూడా అంతే కదా. చాలా బాగుందనమాట. అసలు బార్కి రోడ్డు నిండా కాగితాలే ఉన్నాయి. ఇంటికాడ ఎలాగో వంట చేయలేదు కదా, ఇప్పుడు ఈ ఎండలో వెళ్ళి ఏం చేస్తావులే అని చెప్పి మా వారైతే ఫ్రైడ్ రైస్ అయితే ఇప్పించారు. మేము తినేసి పిల్లలకి కూడా ఒక పార్సిల్ అయితే తీసుకొని వెళ్ళామండి. చీరాల్లోనే తిందామన్నారనమాట. అక్కడ తిన్నామంటే మాత్రం ఖచ్చితంగా 300-400 వదిలించేయాల్సిందే. అందుకని వద్దులే అని చెప్పి ఇక్కడ మాకు సెంటర్ కాడికి వచ్చేసాక ఇక్కడ చిన్న బండి మీద పెట్టి అమ్ముతారు కదా, అక్కడ తీసుకున్నాము. మేము అక్కడే తినేసి ఇంటికి వీళ్ళ కోసం అయితే తీసుకొచ్చామన్నమాట. వీళ్ళ ఆనందం చూసారా. అన్నం తినమంటే తినరు, కానీ ఇలాంటివి మాత్రం బాగా ఎక్కుతాయి అనమాట. ఈ బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు అంటే ఒక ముద్ద ఎక్కువ తింటారు. అదే అన్నం అంటే మాత్రం అబ్బా అస్సలు ఎక్కదు. అందుకని ఇంట్లో ఎప్పటికప్పుడు అన్నం ఎక్కువగా పెడుతున్నమాట, ఇలాంటి చిల్లర తిల్లు ఇవన్నీ కాకుండా. ఇంక ఈరోజు మాత్రం కొంచెం కుదరలేక తీసుకొచ్చాము. కానీ బాగా తింటారనమాట. అలానే పిల్లలు తినలేం కదా. ఇంకొచ్చేసరికి వీళ్ళు ఇక్కడ చూసారు, ఈ గాడ్లు డోర్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నారంట. ఎండలో తిరిగి తిరిగి ఒక్కసారిగా నీడ పట్టునకు వచ్చేసరికి ఏందో మొత్తం నల్లగా అయిపోయినట్టు కనిపిస్తుందండి. ఇంకా కాసేపు అలా కూర్చుని పోయి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా పిల్లలు తింటామంటేను వీళ్ళకైతే ఫ్రైడ్ రైస్ వేసి పెట్టేసాము. మా వారు ఫ్రైడ్ రైస్తో పాటు మంచూరియా కూడా ఒక ప్లేట్ అయితే తీసుకున్నారంట. నాకు తెలియదు, ఓన్లీ ఫ్రైడ్ రైస్ మాత్రమే తీసుకున్నారు అనుకున్నాను. ఇంకా తీరి ఇక్కడికి వచ్చేసరికి 2 ఉన్నాయి అనమాట. మా వారికి మంచూరియా అంటే భలే ఇష్టం అండి. ఎందుకంటే మంచూరియా అంటే తిరుపతి గుర్తొస్తుంది. తిరుపతిలో ఎప్పుడు వెళ్ళినా సరే ఉన్నన్ని రోజులు ఆ మంచూరియానే తింటారు. మంచూరియా రైస్ అట్లా బాగా నచ్చుతుంది మా వారికి. నాన్నమ్మకి పెట్టిస్తానేమో తిన్ననేసింది. ఎప్పుడు కూడా ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు నాన్నమ్మ అంతకు తిందనమాట. ఇంకా తాతయ్య కంటే ఇలా అంటే ఇష్టం కొంచెం. నాన్నమ్మ అయితే ఎప్పుడు తినేదే లేదు. ఇంకా కాసేపు టీవీ చూస్తే అలా తినేసి ఇంకా నిద్రపోయామండి. ఎండలో తిరిగి వచ్చాం కదా, ఎండలో తిరిగితే ఊరికనే తలనొప్పి కూడా వచ్చేసిద్ది. కాసేపు అలా నిద్రపోయి మా వారైతే మాత్రము పని ఉందని చెప్పి వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను పిల్లలు ఈ ఎండాకాలం అన్ని రోజులు ఇంకా సెలవులు కదా, కాసేపు అయినా మధ్యాహ్నం పిల్లల్ని పనుకోబెట్టాలి. మెయిన్ మనం పనుకుంటేనే వాళ్ళు పనుకుంటారు. అందుకని నేను కూడా కాసేపు నిద్రపోతాను, నాతో పాటు వాళ్ళు కూడా అలా నిద్రపోయారండి. ఇంక ఇది అలవాటు చేయాలన్నమాట, లేదంటే మాత్రం వీళ్ళతో కష్టం. ఇది ఇంకా లేచిన తర్వాత ముందు కడగడానికి ఉన్న గిన్నెలన్నీ బయట పెట్టేశాను. ఇంకా నిద్ర మత్తుతో అలా బయట పెట్టేస్తాను. ఇంకా మోటార్ వేయగానే అన్నిటికీ నీళ్ళు పట్టేసుకొని మొహం కడుక్కొని ఇంకా మిగతా పని అయితే కొంచెం యాక్టివ్గా చేసుకున్నానండి. పద్దాక సింక్ దగ్గర నిలబడి కడగాలంటే కొంచెం ఇసుక వచ్చింది కదా, కాలు నొప్పులు. కానీ ఇలా కూర్చొని కడుక్కుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నాకు అసలు నిలబడి గిన్నెలు కడిగే అలవాటే లేదండి. అది కాకుండా ఎలాగో మాకు కిచెన్కి సింక్ కనెక్షన్, పైప్ కనెక్షన్ అయితే లేదు కదా. ఇంక ఇలానే బయటేనమాట మొదటి నుంచి. అమ్మవారి ఇంటికి వెళ్ళినా సరే ఇంతే. అయితే బయట కానీ లేదంటే లోపల వంటగదిలో కానీ అలా గిన్నెలు కడుక్కుంటా కూర్చుని. మాకెళ్ళి అందరూ అంతే. సింక్లో ఇలా కడగడం అంటే చాలా తక్కువ. సిటీలో అయితే అలాగని చాలామంది అంటున్నారు సింక్ పెట్టించుకోండి ఇంకా బాగుంటుందని. సింక్ పెట్టించుకుంటే కిచెన్ అంతా నీరు అయిపోయిద్దేమో అని భయము. ఎందుకంటే పిల్లలు పద్దాకా వెళ్ళి కదుపుతుంటారు కదా. మా పిల్లలు అయితే అస్సలు కుదురుగా ఉంటారు అనమాట. అదొకటి. నెక్స్ట్ గిన్నెలు కడిగేసి అదంతా క్లీన్ చేసేసానండి. తర్వాత ఆరబెట్టిన బట్టలన్నీ కూడా తీసేసి ఇంకా బయటే కాసేపు అలా పైరుగాయలు కడే కూర్చొని మడత అయితే పెట్టేసుకున్నాను. నా వీడియోస్లో నేను వేసుకునే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ రిపీటెడ్గా ఉంటాయి. అందుకని ఒక 4 శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రాక్స్గా కన్వర్ట్ చేద్దామని. ఇంకా మా వారైతే వాటికి లైనింగ్ తీసుకోవడానికి సెంటర్కి వెళ్ళాలంటే ఇంకా సరేలే అన్నారనమాట. కాకపోతే ఈరోజు అవ్వదులండి. లైనింగ్స్ తీసుకొచ్చి ఒక 4 శారీస్ అయితే ఫ్రాక్స్గా కన్వర్ట్ చేసుకుంటున్నా.
పద్దాక వేసుకునే డ్రెస్లే వేసుకుంటే పద్దాక నాకే బోరింగ్ అనిపిస్తుంది అనమాట. నార్మల్గా అంటే ఏమనిపించదు కానీ వీడియోలో కదా రిపీటెడ్గా చూసి చూసి మీకు కూడా కొంచెం ఏదో అనిపించిద్ది. అందుకని ఇంకా నేనే స్టిచ్ చేసుకుందామని. ఇంతలో మా సాత్విక అదేంటో కానీ పిల్లల దగ్గరికి వస్తే పేలే చూడాలనిపించింది నాకు. అందులో మా సాత్వికకి చాలా ఉంటాయి అనమాట. చాలా అంటే మరీ ఎక్కువేం కాదులండి, అలా లైట్గా ఉంటాయి అనమాట. చూస్తూ చూస్తూ ఉంటే దొరుకుతాయి. ఇదేమో చూడలేదు. ఏమాత్రం పేలు చూసానా అంటే అలా నిద్రపోయిద్ది అనమాట. మరి దానికి ఎంత హాయిగా ఉండి నిద్ర వచ్చేసిద్దో. ఒళ్ళో తలబెట్టేసిద్ది, నీ ఇష్టం వచ్చిన సేపు చూసుకోమని చెప్పి ఇంకా అది నిద్రపోయిద్ది. చిన్నప్పుడు నాకు ఎవరు మా అమ్మ పేలు చూస్తాను రామంటే ఇదిలించుకొని వెళ్ళిపోయేదాన్ని చేయిని. ఇప్పుడేమో ఎవరికైనా చూపించుకుందామంటే చూసిన వాళ్ళు కూడా లేరు. నాకు కూడా ఉందన్నమాట పేలు. కొంచెం తలంతా నాకు దురద పుడితే అసలు వేరే పని మీద ఇంట్రెస్ట్ పెట్టలేను నేను. అటువంటిది ఇప్పుడు ఇక్కడ ఎవరు చూసే వాళ్ళు కూడా లేరు. పూర్ణ ఉండేదంటే పూర్ణ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు పూర్ణకి పూర్తి హాలిడేస్ అనమాట. మళ్ళీ June 1st కాలేజెస్ ఓపెనింగ్ అంటే ఇంకా ఎందుకులే రావటము, అక్కడే ఉన్నీలే అమ్మకు అంటే వాళ్ళ అమ్మకి ఆపరేషన్ కదా, కొంచెం తోడుగా ఉన్నీలే అని చెప్పేసాను నేను కూడా. అయితే పూర్ణ కూడా ఇప్పట్లో వచ్చేటట్లేదు, ఇంకా ఒంటరిగా ఉండడం అలాగా. నెక్స్ట్ ఇక్కడ కాసేపు బయట అలా అంటే పని అంతా అయిపోయింది, ఇల్లు కూడా ఊడ్చేసుకున్నా. ఇంకా అలా కూర్చొని ఊలైతే అల్లుకుంటున్నానండి. ఇది నేను కూలర్ మీదకి అల్లుతున్నాను అనమాట, మ్యాట్ లాగా పెట్టుకోవడానికి క్లాత్లు అలాంటివన్నీ ఎందుకని. అప్పుడెప్పుడో నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు ఆ హాస్టల్ పక్కన ఒక ఆంటీ వాళ్ళ ఇల్లు ఉంటుంది, వాళ్ళకి ఇది అల్లామన్నమాట. ఫ్రిడ్జ్ మీదకి అల్లాము మ్యాట్ మేము. కాకపోతే నేను ఒక్కదాన్ని కాదు, నేను మా ఫ్రెండ్ ఇద్దరం అల్లామన్నమాట. అంటే మా ఇద్దరిలో ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళు అల్లతా ఉండేవాళ్ళమి. అలా ఒకటైతే అల్లేసి వాళ్ళకి ఇచ్చాము. ఇంకా అంతే. తర్వాత అంత పెద్ద మ్యాట్స్ అయితే ఎప్పుడు అల్లేదు, చిన్న చిన్నవి. ఇంకా సాయంత్రం కూడా అయిపోయిందండి. బయట లైట్ అయితే వేసేసారు. ఇంకా మా చిట్టి తల్లి సాత్విక చూసారా, ఇది అల్లడం కొంచెం కష్టమే కానీ ఎప్పదీయడం చాలా ఈజీ, లాగితే వచ్చేసిద్ది. ఇంకా ఊళ్ళో అయితే చాలా ఉన్నాయన్నమాట, తీసుకొచ్చుకున్న ఒక మ్యాట్ అల్లదామని చెప్పి. సో ఇలా అనమాట, ఇలా రౌండ్గా పెద్దగా వస్తుంది. కాకపోతే దీన్ని కొంచెం స్క్వేర్ షేప్లో అల్లాలి, అప్పుడు ఇంకా కూలర్కి బాగుంటుంది. ఎందుకంటే కూలర్ ఇవి స్క్వేర్ షేప్లో ఉంటాయి కదా. సో అలా కొంచెం అల్లాక స్క్వేర్ షేప్ అయితే తీస్తాను. సో ఇదనమాట, బాగుంటుంది. నాకు భలే ఇష్టం అండి ఊలు అల్లడం మాత్రం, చాలా ఇష్టం. మిషన్ టైలరింగ్ ఒకటి, ఊలు ఒకటి మంచిగా నచ్చుతాయి నాకు. ఎంత టైంపాస్ అయ్యిద్దో వీటితోటి. యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇవి ఇంకా అంతగా ఏం పట్టించుకోలేదు, కానీ బాగుంటుంది ఇవి కూడా. అన్నీ నేర్చుకోవాలి, ఏది ఎప్పుడు అవసరం అవుతుందో చెప్పలేం కదా. ఉదయం ఎప్పుడో నానబెట్టిన శనగలు ఇంకా సాయంత్రం అయింది కదా, వంట అయితే చేస్తున్నాను. ఒకవైపు ఏమో రైసు కడిగేసి పెట్టాను అనమాట, పొయ్యి మీద పెట్టలేదు, కొంచెం నానతాయి అని చెప్పి. మరోవైపు ఏమో శనగలు కుక్కర్లో వేసి పెట్టుకుంటున్నా. భలే పెద్దవైనాయి అనమాట. ఇంకా స్వీటు మా వదిన వాళ్ళ పాప ఇక్కడ పెద్ద మనిషి అయిందని చెప్పాను కదా, పిల్లలు వెళ్ళేటప్పుడల్లా వాళ్ళకి పెడతారు కదా, మీరు స్వీట్ తినకండి అని చెప్పానని చెప్పి ఇంటికి తీసుకొచ్చి నాకిస్తారు. ఇదంట హల్వా అంట, నాకు పేరు కూడా తెలియదు, తినేస్తున్నా. మా వారిని అడిగితే చెప్పారు, కానీ భలే ఉంది. ఇంకా తినేసిన తర్వాత బయటకు వెళ్ళి చేతులు కడిగేసి వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, పసుపు, అలానే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకున్నాను కొంచెం, ఎందుకంటే కొంచెం ఆ శనగలకు బాగా పడతాయని. తర్వాత వీటిని కుక్కర్లో అయితే వేసి పెట్టేశాను. మరోవైపు రైస్ కూడా పెట్టేస్తానండి. ఇంకా ఇవన్నీ ఉడికేలోపు మరోవైపు పిల్లలకి బయట స్నానాలు అవి చేయించాలి కదా, అవి కూడా ఒకవైపు అయితే చూసుకున్నాను. బ్యాంక్కి వెళ్ళి ఉంగరం తీసుకొచ్చామని చెప్పాను కదండి, ఇంక ఇంటికి రాగానే తీసేసాను అనమాట. ఇంకా మెడలో తాడు కూడా తీసేయాలి. మళ్ళీ ఇలా ఉంచితే మెరుగు పెట్టడానికి రేపు కొంచెం కష్టమయ్యిద్ది, బాగా ఇదయ్యిద్ది అని మా వారు అంటున్నారు. ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడే వేసుకుందులే తీసేసా అంటే, ఇంక ఇది కూడా మార్చేయాలి. ఎంత కష్టం వచ్చినా సరే ఇవైతే ఇంకా పెట్టే ఆ పరిస్థితి అయితే రాకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే చిన్న చిన్నవంటే ఓకే, తాడు పెట్టామంటే మాత్రము ఇడిపియడం చాలా ఇబ్బంది అయిపోయిద్దండి. అందుకనే ఎంత కష్టం వచ్చినా చిన్న చిన్న వాటితోటే మేనేజ్ చేస్తాం. కానీ మళ్ళీ ఎటు నుంచి ఏ డబ్బులైనా వచ్చినాయి అనుకోండి, వెళ్ళి ఆ వస్తువుకి కట్టేయడం కానీ లేదంటే వస్తువు విడిపించుకొచ్చుకోవడం కానీ చేస్తాము. ఎందుకంటే ఇంట్లో డబ్బులు ఉంటాయి, ఎటు నుంచి ఎటు ఖర్చు అయిపోతాయో తెలియదు అనమాట. మళ్ళీ చెప్తున్నాను కదా, వృధా ఖర్చులు ఉండవు, అలా అని నిలబడవు. అందుకని డబ్బులు వస్తే చాలు ఇలా ఏదైనా వస్తువు మీద తీసుకొచ్చుకుంటాము. కొత్తవి అయితే కొనేది లేదు, కానీ ఉన్న వస్తువులనే జాగ్రత్త చేసుకుంటామండి. ఎందుకంటే ఈ కాలంలో డబ్బులుంటే ఒకటి బంగారం మీద పెట్టేది, 2 స్థలం మీద పెట్టడం, ఈ రెండే ఎక్కువగా చేస్తున్నారు. మనం ఎలాగో కొత్తవి తీసుకోలేం కాబట్టి ఉన్నవి మనం జాగ్రత్త చేసుకుంటే చాలు, అంతే. నెక్స్ట్ ఇక్కడ మిక్సీకి అయితే 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, చిన్న ఉల్లిపాయలు, అలానే అల్లము, కొద్దిగా నా దగ్గర ఉన్న బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేసేసి మిక్సీ పెట్టేసానండి. అప్పటికి ఉల్లిపాయలు కట్ చేసి ముక్కలు వేద్దామా అనుకున్నా, ఎందుకంటే ఇలా పేస్ట్ చేస్తే మాకు నచ్చదు అనమాట, తినము. అప్పటికి బాగా ఆయిల్ అంతా తేలే వరకు ఫ్రై చేశాను. అయినా సరే చిన్నది ఎక్కడో ఉల్లిపాయ వాసన అనమాట. మా వారికి అస్సలు అలా ఇష్టం ఉండదు. ఉల్లిపాయ తింటారు, కానీ ఇలా పేస్ట్ చేసి వేస్తే అస్సలు ఇష్టం ఉండదు. అనుకుంటానే చేశాను. అదే ముక్కలు కట్ చేసి వేసినట్టు అయితే ఇంకా భలే ఉండేది.
ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టమాటాలు కూడా మిక్సీ పట్టేసి గ్రేవీ కోసం అయితే వేసేస్తానండి. ఇంక ఇవన్నీ కూడా ఆయిల్ తేలే వరకు మంచిగా అయితే కొంచెం సేపు వేపుకున్నాను. కూర టేస్ట్ మాత్రం అసలు భలేగొచ్చిందండి. మామూలుగా బయట ఎలా తింటామో అలా వచ్చిందనమాట. కాకపోతే ఆ ఉల్లిపాయ పేస్ట్ వాసన అనేది ఈళ్ళకి నచ్చదు కదా! అందుకని అదొక్కటే తప్ప మిగతా కూర అయితే సూపర్‌గుంది. చాలామంది ఇలా తింటారు. నచ్చుతుంది. మా వారికి ఏందో మరి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కారము, ఉప్పు, ధనియాల పౌడరు, అలానే ఈ గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసి కలిపేసానండి. తర్వాత శనగలు కూడా వేసేసి మంచిగా ఒక 5 నిమిషాలయితే అలా కలిపేసుకొని తర్వాత నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పోసుకొని దగ్గరగా వచ్చినంత వరకు ఉడికించుకున్నాను. అంతే. ఇదే చపాతీలో కానీ, రైస్‌లో కానీ చాలా బావుంటుంది. మా పిల్లలేమో దీన్ని గుగ్గిల్ కూర అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా శనగలు ఎక్కువగా ఉడకబెట్టుకొని గుగ్గిలు చేసుకొని తినడం అలవాటు కదా! వీళ్ళు కూడా అంతే అనమాట. పోనీలో మంచి పేరు పెట్టారమ్మ తల్లి అనుకున్నా. వాళ్ళతో నాకొచ్చిన పెద్ద ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? నేను ఏదైనా ఇలా కొత్తగా కూర వండేటప్పుడు దీని పేరు నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకోకపోవడము, ఏదో వింతగా చూస్తారనమాట. అందుకని రిపీటెడ్‌గా వండిన కూరలే వండేసి పెట్టేస్తాను. ఈరోజు మా నాన్నమ్మ ఏం కూర అంటే అసలు ఏం చెప్పాలో నాకు తెలియలేదనమాట. నాన్నమ్మలకు కూడా కొంచెం కూర అయితే పెట్టేసి ఇచ్చాను. ఇంకెలా అనమాట దగ్గరగా వచ్చినంత వరకు ఉడికించేసుకున్నా. నెక్స్ట్ స్నానం అయితే చేసేసుకొని పిల్లలకి కూడా స్నానాలు చేపించేసాను. ఒకవైపు అన్నం అయ్యి చల్లారబెట్టేసాను. మా వారైతే ఇంకా రాలేదనమాట. కరెక్ట్‌గా పిల్లలకి అన్నం పెడుతున్నాను. అప్పుడే తను కూడా వచ్చారు. రోజంతా మనము ఎంత కష్టపడి పని చేసినా సరే, కష్టం అనిపించినప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చొని అలా తలవాల్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నామంటే ఎంత కష్టాన్నైనా ఇట్టే మర్చిపోవచ్చండి. నేనైతే మాత్రము నాకు ఏమైనా బాగా అలసటగా ఉందంటే పోయి అట్టానే చేస్తాను. కాసేపు ప్రశాంతంగా కూర్చుంటాననమాట. ఆ తర్వాత ఇంకా మిగతా ఏదైనా పని చేస్తాను. ఎందుకంటే బలవంతంగా కూడా మనము ఏదైనా పని చేయాలన్నా సరే బద్ధకం మీద చేయలేమనమాట. సో, ఆ టైంలో రెస్ట్ తీసుకోవాలనుకుంటే రెస్ట్ తీసుకొని తర్వాత కొంచెం హుషారుగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పిల్లలిద్దరికీ ఇంకా నేనే అన్నం అయితే తినిపించేస్తున్నా. ఇంతలో మా వారు కూడా వచ్చారు. ఇంకా తను కూడా నాకో ముద్ద పెట్టు అంటేనే ఇంకా తనకి పెట్టాను. కూర అప్పుడు బానే ఉందన్నారనమాట. అప్పుడేం అనిపియలేదంట. తర్వాత తనకి మళ్ళీ వేశాను కదా తినటానికి అప్పుడు అనిపించిందంట. కానీ పిల్లలు మాత్రం భలే ఇష్టంగా తిన్నారండి. తాతయ్య వాళ్ళు కూడా బావుందన్నారు. మా వారికి మరేందో అది పడదనమాట. ఎక్కువ అమ్మ వాళ్ళ సైడ్ అలా వండుతారు పేస్ట్ చేసి అందుకనేమో. సో, ఇలా అనమాట ఈరోజైతే గడిచింది. ఇంకా పిల్లలు పెట్టేశాక ఇంకా మేము కూడా ఇద్దరం కలిసి అయితే తినేసామండి. సో, ఇదనమాట ఇవాల్టి వీడియో. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.